మళ్ళీ ఈ ఓటర్లకి సంబంధించి అంటే ఇంతకు ముందంతానేమో ఈవీఎంల గురించి మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఓటర్ల నమోదు ప్రక్రియలోనే అవకతవకలు జరుగుతున్నాయి, తద్వారా దానివల్లనే హర్యానాలోను మహారాష్ట్రలోను గెలిచారు అనే ఒక కొత్త వాదనను తీసుకురావడం. అంటే ఓటర్ల నమోదు ప్రక్రియలో బీజేపీ చాలా ఎక్కువ మందిని కలపడము, సో దట్ 20 లక్షలు 30 లక్షల ఓటర్లు పెరగడము, తద్వారా వాళ్ళందరూ కలిపి మొత్తం ఎలక్షన్స్నే ప్రభావితం చేస్తున్నారనేది రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ చేస్తున్న స్టేట్మెంట్స్. ఇప్పుడు మమతా బెనర్జీ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు కొత్త పాయింట్ తీసుకొచ్చింది సార్. ఇది యాక్చువల్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ నెంబర్ కి సంబంధించి ఒకే ఎపిక్ నెంబర్ పైన 2-3 ఓటర్లు ఉన్నారు అంటే వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి బీజేపీయే చేస్తోంది అని ఒక ఆరోపణ చేస్తోంది మమతా బెనర్జీ. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? యాక్చువల్లీ దీని గురించి కొంచెం బ్రీఫ్గా తెలియజేస్తారా? సాయి గారు, ఎప్పుడు ఎలక్ట్రల్ ఓట్స్ కంటిన్యూస్లీ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎస్పెషలీ పెద్ద ఎలక్షన్ వచ్చే ముందు అసెంబ్లీ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, ఇది చేసేది లోకల్ లెవెల్లో చేస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే వాళ్ళోనే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే డూప్లికేట్ కార్డులు ఇష్యూ చేస్తున్నా అంటున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే ఎపిక్ అనేది ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్ 2007లో అనుకుంటాను. అది దానికన్నా ముందు ఓన్లీ కార్డు ఉండే, ఫోటో లేకుండే. కానీ అది ఒక్కటే ఓటింగ్ కోసం అక్కర్లేదు. మనకి ఏదైనా 11 డాక్యుమెంట్లు యూజ్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆధార్ ఏదైనా యూజ్ చేసుకొని మీరు ఓటింగ్ వెళ్ళొచ్చు. ఎపిక్ చాలామంది కార్డులు కూడా ఉండవు, ఉంటే కూడా పాత ఏదో కార్డు ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యున్సీ మారిపోయి ఉంటుంది. కానీ కొత్త కాన్స్టిట్యున్సీ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళతో ఒక స్లిప్ తీసుకొని వారు వెళ్ళి ఫోటో ఐడితో సహా వాళ్ళు ఏదైనా ఒక ఐడి తీసుకొని ఓట్ చేసుకుంటారు. ఈ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ యూజువల్లీ ఆయన ఒక బ్లాక్ డెవలప్మెంట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ వైపు నుంచి పనిచేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారంటే పార్టీలు బల్క్గా ఫామ్స్ తీసుకొస్తారు. ఇప్పుడు నేను కూడా చేశాను ఇది 2014లో ఆన్లైన్గా చేశాను. నేను కానీ 11-12 రిజిస్టర్ చేయగానే నన్ను బ్లాక్ చేసి పడేస్తారు ఆన్లైన్లో. ఒకే దగ్గర చేయడానికి వీల్లేదు, నా ఐపీ అడ్రస్ నుంచి, సేమ్ ఐపీ అడ్రస్ నుంచి చేయడానికి, నా ల్యాప్టాప్ నుంచి చేశాను. అంటే ఫ్రాడ్ జరగడానికి అవకాశం. నేను పెబుల్ సిటీలో వెళ్ళి రిజిస్టర్ చేయించాను. చాలా మంది అక్కడ అడిగారు నా దగ్గర. చిన్న ఒక 2 డే క్యాంప్ పెట్టాను అక్కడ. నేను ఏ పార్టీ అఫిలియేషన్ ఏం లేదు, నేను నా అందరి దగ్గర చెప్పాను. ఎందుకంటే అక్కడ అట్లాంటి ప్లేసెస్లో చాలా మంది బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి 2-3 సంవత్సరాలు అయ్యి కానీ వాళ్ళు రిజిస్టర్ చేయలేదు ఇక్కడ. యూజువలీ ఒక తప్పైన అందరు మన దగ్గర కూడా చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు ఇది. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్, మీరు ఒక ప్లేస్లో 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడే ఓట్ చేయాలి. మీ ఊర్లో ఉంది, మా అమ్మ నాన్నగారు అక్కడ ఉన్నారు, మా రేషన్ కార్డుల పేరు ఉందంటే ఇట్స్ ఇల్లీగల్. రేపు ఎవరైనా మీ మీద కేసు వేస్తే యాక్షన్ కెన్ బి టేకెన్ అగేన్స్ట్ యూ. సో మీరు ఎక్కడ ఉన్నారో మీరు అక్కడే ఓట్ చేయాలి. 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడ ఒక నార్మల్ ట్రాన్స్ఫర్ ఉంది అప్లికేషన్లో, ఆన్లైన్లో యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ నేమ్. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి మార్చుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో డీటెయిల్స్ అని చెప్పేస్తే Form 8 అనుకుంటే దాంట్లో చేసి మీరు చేసేయచ్చు ఈజీగా. కానీ మన చాలామంది చేయరు. మీరు చూసుంటారు ఎలక్షన్ టైంలో సిటీ అంతా ఖాళీ అయిపోతుంది. ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్తారు ఓట్ చేయడానికి. మా పని మనిషి ఉంది, ఆమె ఊరికి వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా ఇక్కడ ఎందుకు ఓట్ చేయట్లేదు అంటే మాకు రేషన్ కార్డు ఎక్కడ ఉంది. రేషన్ కార్డు దీనికి సంబంధం లేదు. అదొకటి సాయి గారు. నెక్స్ట్ ఈ రివిజన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఒకసారి రివైజ్ అయినప్పుడు డ్రాఫ్ట్ రోల్స్ అంటారు, దాన్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు. ఇచ్చి ఏం చెప్తారు, వాళ్ళు మీరు కొంచెం చూడండి, చూసి మీరు అబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేయండి అంటారు. వాళ్ళు అంటారు ఒక అడ్రస్లో 40 మంది ఉన్నారు, ఓల్డ్ సిటీలో అయితే ఒక అడ్రస్లో ఒకటే అడ్రస్లో 400 మంది ఉన్నారు. అట్లాంటి చాలా కేసు వస్తుంటాయి. సో ఈ డూప్లికేట్ ఎపిక్ నంబర్స్ని అప్పుడు వెస్ట్ బెంగాల్కి ఇచ్చినప్పుడు, వెస్ట్ బెంగాల్ కేసు చెప్తున్నాను, January 1, 2025 క్వాలిఫైయింగ్ డేట్గా పెట్టి అబ్జెక్షన్ ఇస్తే ఏం అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు టీఎంసీ. ఇప్పుడు సడన్గా మమతా బెనర్జీ లేచి ఒకటే ఎపిక్ నంబర్ మీద 2-3 ఉన్నారని. ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్లో ఒక ఎలక్టర్ ఉన్నాడు, మొహమ్మద్ హకీం, ఎందుకంటే అది ముస్లిం డామినేట్, ఒక పేరు పెట్టుకుందామా, ఆయనకి KEY 123456 అని ఒక ఎపిక్ నెంబర్ ఇచ్చారు. ఓకే, నౌ 24 పర్గనస్లో KEY 123456 అని చెప్పి తపన్ దాస్ నాకు ఆయన పేరు ఉండొచ్చు. దానికి సంబంధం లేదు రెండింటికి, టెక్నికలీ రాకూడదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళందరూ ఐసోలేషన్లో పనిచేస్తారు, ఆన్లైన్లో పనిచేయట్లేదు. కానీ లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఎరోనెట్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, ERONET ఎలక్షన్ కమిషన్. ఓకే, దాంట్లో ఇప్పుడు మీరు అడగొచ్చు ఒకటే పాస్పోర్ట్ నెంబర్లో 2 పాస్పోర్ట్ ఇవ్వచ్చు అని. తప్పది, జరగదు కూడా. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఒక సింక్రనైజేషన్ ఉంది. ఓకే, తెలంగాణ ఉన్న నంబర్ ప్లేటు మీరు హర్యానాలో ఇష్యూ చేయొచ్చు కాదు, వాళ్ళ నెంబర్ ప్లేట్ అలాగే మన నెంబర్ ప్లేట్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అలాగ ఉంటుంది, మన అలాగ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇవి కోఆర్డినేషన్ లేకుండే. దీంట్లో తప్పేం లేదు, ఇప్పుడు ఏది ఫ్రాడ్ ఏం జరగట్లేదు. ఎపిక్ నెంబర్ ఒక్కటే సేమ్ అయింది, కానీ ఆయన కాన్స్టిట్యున్సీ వేరే ఉంది. ఒకసారి బూత్ కూడా వేరే ఉండొచ్చు, అదే కాన్స్టిట్యున్సీలో ఇంకో బూత్లో ఓట్ చేస్తున్నాడు, అది మంచి. ఇద్దరు ఒకటే నెంబర్ నేమ్ కాదు, ఎపిక్ నెంబర్ సేమ్ అయిపోయింది అంతే.
ఇప్పుడు అది కూడా క్లీనప్ చేస్తున్నాయి. ఎంతో ఎరోనెట్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా డూప్లికేట్ తీసేయచ్చు. ఇప్పుడు మన ఎలక్ట్రల్ రోల్స్ కూడా సిటీలో చూడండి సాయి గారు, వాళ్ళు నాకు ముందు 3 ప్లేసెస్లో ఉండే. నాకు కెంటాన్మెంట్లో ఉన్నప్పుడు ట్రిమిల్గిరిలో ఫస్ట్ నాకు అక్కడ ఉండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2002లో. కానీ నేను సొంత ఇల్లు ఫ్లాట్ తీసుకున్నప్పుడు అల్వాల్కి వచ్చినప్పుడు నాకు అక్కడ ఇష్యూ చేశారు ఒకటి. అప్పుడు నేను నా ఫాదర్ పేరు తప్పు చేసి ఏం చేస్తాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఎంకే విజయన్ అని మా ఫాదర్ పేరు. వాడు ఎంకే విజయన్కి ఏం కొట్టిండు, EMKAY అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిండు ఆటోమేటిక్గా. సో సాఫ్ట్వేర్ డిటెక్టెడ్ ఇట్ దట్ వే. నేను మళ్ళీ ఆన్లైన్ ఫైల్ చేశాను, కాదు ఈ పేరు తప్పు, అది ఆల్ఫాబెటిక్లో M and K 2 క్యాపిటల్స్. మాడతి కాటలు కుంజమ్మ అని మా ఫాదర్ ఫుల్ పేరు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ పేరు. అది ఇస్తే నాకు కరెక్ట్ ఇష్యూ చేశారు. కానీ నా పాత కార్డు డిలీట్ చేయలేదు, అది అలాగే ఉంది. ట్రిమిల్గిరి కార్డు అట్లనే ఉంది. మళ్ళీ నేను రాశాను వాళ్ళకి, బాబు కార్డు 2 డూప్లికేట్ ఉంది తీసేయండి అంటే లాస్ట్లో ఐ థింక్ 2014 ఎలక్షన్లో ఈ 2 కార్డులు తీసేశారు వాళ్ళు. ఎట్లా తీశారు, నేను చేయకుండా, నేను చెప్పినా కూడా చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసింది. ఒకటే పేరు మీద సురేష్ కోచాటల్, ఫాదర్స్ నేమ్ ఇస్ సేమ్ అండ్ యునో అడ్రస్ ఇస్ ఎపిక్ నెంబర్ ఇస్ డిఫరెంట్, బట్ యునో హీస్ లేటెస్ట్ ఎపిక్ వాజ్ దిస్, లాస్ట్ 2 ఎపిక్స్ తీసేసేయండి. కానీ ప్రాబ్లం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారావు ఫాదర్ పేరు కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేషన్లో 1,00,000 మందిలో ఫాదర్ పేరు కూడా మ్యాచ్ కావచ్చు ఒక్కొక్కసారి. అవును, అట్లాంటి టైంలో ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ వేర్ ద ఎరోనెట్ ప్లాట్ఫామ్ విల్ కమ్. దాంట్లో మీరు అడ్రస్తో సహా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ ఈవెన్ నౌ ఎలక్షన్ కమిషన్ సెడ్ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్, తప్పేం లేదు దాంట్లో. ఇది మాన్యువల్ ఎంట్రీలో జరిగిన అవకతవకలు ఇది. కానీ దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. మీరు మా దగ్గర తీసుకురండి, ఈ నంబర్స్ ఉందంటే మేము అప్పుడే ఎరోనెట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ నంబర్ చేంజ్ చేసి అదే మనిషికి అదే ఎపిక్ ఇచ్చేస్తాం ఇంకో నెంబర్తో. ఆయనకి అక్కడే ఓటు ఉంటుంది. ఆయన ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చింది సాయి గారు అంటే భయం ఉంది మమతా బెనర్జీకి. ఇప్పుడు బీజేపీ ఎలక్షన్ మిషనరీ మెచ్చుకోవాలి. ఆమె ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పింది, ఎగ్జాటిక్ నేమ్ ఉంది. వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ ఆర్గనైజేషన్కి. వాళ్ళు హర్యానాలో వాడుకున్నారు, మహారాష్ట్రలో వాడుకున్నారు, ఢిల్లీలో వాడుకుంటున్నారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాడుకొని పోతున్నారు. ఉండొచ్చు. ముందు ప్రశాంత్ కిషోర్ టైంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది 2014లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి CAG అని చెప్పి ఆయన స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయన అది IPAC అని మార్చేశారు పేరు దాన్ని. నేను కూడా వాళ్ళ కోసం వారణాసిలో ఆల్మోస్ట్ 3 వీక్స్ పనిచేశాను సాయి గారు. నాట్ ఫర్ CAG బట్ వాళ్ళ తోడు పనిచేశాను నేను. సోషల్ మీడియా చూసుకుంటా మోదీ గారి కాన్స్టిట్యున్సీలో ఆ టైంలో మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి, ఈస్ కాంటెస్టింగ్ యాజ్ ద బీజేపీ MP ఫ్రమ్ వారణాసి. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఓటర్ లిస్ట్ అప్పుడు తయారైపోయిన ఏం చేయలేం, కానీ దే హ్యాడ్ వెరీ క్లియర్ బోత్ వైస్ నంబర్ వైస్ తీసుకున్నారు సాయి గారు. ఇక్కడ కూడా నాకు గుర్తుంది 2014 ఎలక్షన్లో హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో కాకుండా సిటీలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్లో ఈవెన్ టెలిఫోన్ నెంబర్తో సహా వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ కూడా ఎంటర్ చేసుకున్నారు. అంత మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళారన్నమాట వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బీజేపీ ఎలక్షన్ మిషనరీ ఎట్లా పనిచేస్తుంది, హర్యానాలో ఎట్లా పనికొచ్చింది, మహారాష్ట్ర ఎట్లా పనిచేశారు, ఢిల్లీలో ఎట్లా పనిచేస్తారని చెప్పి. వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్కి వెళ్తారు. కాంగ్రెస్ వాళ్ళ కాదు, వాళ్ళు 2,000 రూపాయలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు 3,000 రూపాయలు ఇవ్వడం కాదు. డబ్బులు బీజేపీలు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కానీ దే గెట్ ఇన్ టు ద మైక్రో మేనేజ్మెంట్. అక్కడ చాలా క్రూషియల్ ఉంటుంది. మమతా బెనర్జీకి ఇది ఒక భయం సాయి గారు. ఎపిక్ నెంబర్తో వచ్చి గొడవ అని చెప్పి ఆమె ఫస్ట్ 2 డేస్ చాలా గొడవ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి చెప్పారు, మేడం అది మన తప్పే, మనం కూడా అబ్జెక్ట్ చేయలేదు, మనం అబ్జెక్ట్ చేయాల్సింది. వాళ్ళు అడిగారు ఎలక్షన్ కమిషన్, వై డిడ్ంట్ యూ అబ్జెక్ట్ దెన్, వై ఆర్ యూ అబ్జెక్టింగ్ నౌ, ఇప్పుడు ఎందుకు మీరు అబ్జెక్ట్ చేస్తారు, అప్పుడు ఎందుకు చేయలేదని. మేము కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పాం కదా, ఇప్పుడు ఎలక్షన్ అయితే లేదు అక్కడ, మేము కరెక్ట్ చేసి మీకు ఇచ్చేస్తాం ఎపిక్ నెంబర్. మా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, చాలామంది లేబరర్స్ మనకన్నా హైదరాబాద్లో ఉన్న చదువుకున్న వాళ్ళకన్నా బెటర్ బీహార్ అండ్ యూపీ వాళ్ళు అక్కడ వెళ్ళంగానే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మార్చుకున్నారు అక్కడికి. ఎందుకంటే 1 నేషన్ 1 రేషన్ కార్డులో మీ లోకల్ అడ్రస్ అడుగుతారు ఇప్పుడు. అంతే ఇప్పుడు. అవును, ఎక్కడ మన దగ్గర అది కూడా మన వాళ్ళకి అర్థం కాదు. 1 నేషన్ 1 రేషన్ కార్డు. ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు సాయి గారు. అమ్మ నాన్న విలేజ్లో ఉన్నారు, వాళ్ళ వైఫ్ పిల్లలు విలేజ్లో ఉన్నారు. ఈడొక్కడే బాంబేకి వచ్చున్నాడు, అక్కడ 2-3 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. రేషన్ లేదు, బయట నుంచి బియ్యం కొనుక్కుంటున్నాడు. సో గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే కంప్లీట్లీ బయోమెట్రిక్ బేస్ చేసి అక్కడే ఎక్కడ ఉంటే మీ కోటా ఎంత వస్తుందో అని తీసుకోండి. ఇప్పుడు మీకు 20 కిలోల బియ్యం వస్తే, మీరు 3 ఉన్నారు 4 ఉంటారు, మీకు 5 కిలోల బియ్యం వస్తుంది మీకు. అది మీరు బాంబేలో తీసుకోవచ్చు, కానీ మీకు దానికి ఒక లోకల్ అడ్రస్ ఉండాలి. ఆ లోకల్ అడ్రస్ సపోర్ట్ చేయని డాక్యుమెంటేషన్ ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ అడగట్లేదు. సో వీళ్ళేం చేస్తారు, చాలామంది ఓటర్ రిజిస్ట్రేషన్ మార్చుకున్నారు. మన వాళ్ళు చేయరు. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమంటారో మా అమ్మ నాన్న అక్కడ. అన్నిటికంటే పెద్ద తప్పు సాయి గారు, వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు ఎలక్షన్ చెక్కింగ్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఉన్నారు బయటకు వెళ్ళారు ఇప్పుడేం చెప్తారు, వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో పనిచేస్తుంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. యు ఆర్ లయింగ్ టు ద ఎన్యూమినేటర్ అండ్ దట్ ఈస్ ఇట్స్ అ సీరియస్ యాక్ట్ యాక్చువల్లీ. కరెక్ట్, మిస్కాండక్ట్ అది. కానీ ఈ పాయింట్లో కూడా ఇక్కడ కూడా అడగాల్సింది అదే. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరు లేచి
మాకు ఈవీఎంలు ఉడాయించేశారు, ఈవీఎం చేశారు, ఓటర్ ఐడిలో మా పేరు కనిపించట్లేదు. చాలామంది అడిగాను, మీరు నిద్రపోతున్నారా? అవును, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పదే చెప్తారు మీరు. అసలు యాక్చువల్లీ మనం కూడా ఈవెన్ నేషనల్ స్టాప్ లో కూడా చాలా సార్లు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నారు. సాయి గారు పొద్దున్న లేసి మళ్ళీ జిహెచ్ఎంసీ వస్తుంది ఇప్పుడు, అదే మళ్ళీ పొద్దున్న లేసి తిరుగుతారు. అరే నేను అప్పుడు ఓటేశాను, 2014లో ఓటేశాను, 19లో వేసాను, మా భార్య పేరుంది, నా పేరు లేదంటారు. మీరు చెక్ చేయండి, ఆన్లైన్లో 2 నిమిషాలు పడుతుంది. మీకు తెలియకపోతే పిల్లల దగ్గర అడగండి, లేకుంటే ఎవరైనా పార్టీ వాళ్ళని అడగండి, మా పేరు ఉందా లేదా అని చెప్పి ఈజీగా సెర్చ్ చేసుకొని తీసుకొచ్చి. ఈవెన్ యాప్ ఉంది ఇప్పుడు ఫోన్లో, మీరు ల్యాప్టాప్ కూడా అక్కర్లేదు, మీకు కంప్యూటర్ అక్కర్లేదు. సో చేయరు వీళ్ళు. ఆ రోజు పొద్దున్న తిరిగి బూత్లు అని తిరిగి మా పేరు కనిపించట్లేదు, టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడము, మాది పోయింది, మా పేర్లు పోయినాయి, మా కాలనీలో మొత్తం అందరి పేర్లు పోయినాయి. ఒకటి మీ కాలనీ వాళ్ళు నిద్రపోతున్నారా? కాలనీలో అక్కడ అసోసియేషన్ వాళ్ళు నిద్రపోతున్నారా? మీరు చెక్ చేయండి సార్. యూఆర్ యాజ్ అ సిటిజన్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్ని గవర్నమెంట్ చేయాలంటే చేయరు. కరెక్ట్. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రల్ రోల్ తయారు చేసి ఇచ్చేశారు, కథ వాళ్ళ రోల్ అయిపోయింది. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు రాలేదో మీ ఇంటికి, అది ఇంకో మాట. ఒకసారి డోర్ లాక్డ్ అని చెప్పి 2 సార్లు వచ్చి డోర్ లాక్ చేసేస్తారు వాళ్ళు, కథ. మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఇట్లా వస్తే, లేకుంటే మీ వాచ్మెన్ చెప్పండి, వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పావు, ఇది నా నెంబరు, వాళ్ళు చేస్తారు. ఐ సీన్ దట్ డే వెరీ కోఆపరేటివ్. లేదని కానీ కొంతమంది బీఆర్ఎస్ టైంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. కావాలని చెప్పి చాలామంది ఎడ్యుకేటెడ్ సర్టన్ క్లాస్ ఆఫ్ ఓటర్స్ని తీసేశారు వాళ్ళు. వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చెక్ చేసుకోవాల్సి మీ పని. మీరు ఎంత మీ రేషన్ కార్డు కానీ మిగతా చూసుకున్నట్టు మీ ఎలక్ట్రల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, లాస్ట్ టైం ఓట్ వేశారని చెప్పి ఏ గ్యారంటీ లేదు మీ పేరు ఈసారి ఉండాలని, అది చూసుకోవాలి. కానీ మన వాళ్ళు చూడరు. తిరిగి లాస్ట్ మా పేరు కనిపించట్లేదు. మమతా బెనర్జీ కంప్లైంట్ చేస్తున్నాడు, ఒకటే ఎపిక్లో 2 పేర్లు 2 వచ్చినాయి. అరే ఒకటే మాకు 3 ఎపిక్లో ఒక పేరు ఉండే నాది, అదేంటి? దానికన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేముంటుంది సాయి గారు? సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో దే యాజ్ అ సిటిజన్. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేయడం కాదు, ఈ రోడ్డు బాగాలేదు, ఈ డ్రైనేజ్ పని చేయట్లేదు, నీళ్ళు రావట్లేదు, ఇది ఏం గవర్నమెంట్ ఇది, మోదీ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, ఇది మీ పని ఏంటండి? మీరేం చేశారు? ట్రూ. చాలామంది అడుగుతారు, కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఈవెన్ మన ఆఫీస్లో నాకు అబ్బాయి వచ్చి చెప్పాడు, నాకు పనిచేస్తున్న మన ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు, సార్ నాది ఫ్రెంచ్ పేపర్ ఉండే సార్, నాది ఈజ్ రైటింగ్ ఫ్రెంచ్, ఐ వాజ్ అడ్మైరింగ్ హిమ్, ఈజ్ అన్ ఆఫీస్ బాయ్ ఈజ్ రైటింగ్ ఫ్రెంచ్ ఎగ్జామ్. నాది హాల్ టికెట్లో ఫ్రెంచ్ పేరు లేదు సార్, నాది లాంగ్వేజ్ పేరు లేదు, నేను ఎగ్జామ్కి వెళ్తే నాది రాలేదు సార్, వాళ్ళ ఎగ్జామ్ రానియలేదు నాకు, అక్కడ హాల్ టికెట్ మీద ఫ్రెంచ్ లేదని చెప్పి 2వ సారి జరిగిందంట. ఎస్టర్డే టోల్డ్ హిమ్, బాస్ నువ్వు కాలేజ్కి వెళ్ళి చెప్పు, ప్రిన్సిపల్ దగ్గర చెప్పు, ఇది చేయకపోతే వచ్చి నా దగ్గర చెప్పు. Within 24 hours, that problem got rectified. They said, we will allow you to write the next exam without paying fees. 6 నెలలు పోయింది అనుకున్నాడు పాపం. కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్. ఇఫ్ ఆఫీస్ బాయ్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్ అండ్ గో ఆఫ్టర్ ఇట్, దాన్ని ఎంటబడి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనం ఎందుకు చేయట్లేదు? ఎడ్యుకేటెడ్ అని చెప్పి కూర్చున్న చెట్టు మీద కూర్చున్న ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు సాయి. పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.